వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్లీ పెయింటింగ్. ఈ వర్లీ పెయింటింగ్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఐఏఎఫ్ ఇనరేటెడ్ ఆర్ట్ ఫామ్ అనే ఒక ఆర్గనైజేషన్ వర్లీ విస్పర్స్ అనే టైటిల్ మీద ఒక ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేసింది అన్నట్టు. అందుకు ఇది న్యూస్ లో ఉంది అన్నట్టు, రైట్. ఈ వర్లీ పెయింటింగ్ ఎవరు వేస్తారు అంటే వర్లీ ట్రైబ్ వేస్తున్నట్టు. ఈ వర్లీ పెయింటింగ్ వచ్చేసి 10th century AD కి సంబంధించింది అన్నట్టు, రైట్. దీని మీద వచ్చేసి ఏంటంటే సో 2 questions ఉన్నాయి అండ్ ఇది ఫస్ట్, ఇది ఒకటి సెకండ్ క్వశ్చన్ అన్నట్టు. అయితే ఒకసారి ఫస్ట్ మ్యాటర్ చూద్దాం, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వర్లీ ఆర్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఏన్షియంట్ ఇండియన్ ఫోక్ ఆర్ట్ అన్నట్టు. అయితే ఇది ఎవరు పెయింటింగ్ చేస్తారు అంటే మహారాష్ట్రలో ఉన్న వర్లీ ట్రైబ్ వచ్చేసి ఈ వర్లీ పెయింటింగ్ చేస్తారు అన్నట్టు, రైట్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో రిచువలిస్టిక్ పెయింటింగ్ లో చూస్తే సెంట్రల్ మోటివ్ వచ్చేసి ఏంటంటే చౌకత్ ఆ చౌక్ అన్నట్టు. సో ఒకసారి గమనిస్తే ఈ డయాగ్రామ్ లో వచ్చేసి సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇది సెంట్రల్ మోటివ్ అన్నట్టు. సో ఏ చౌకత్, ఓకే. సో దీన్ని ఏమని పిలుస్తాం, చౌకత్ ఆ చౌక్ అని పిలుస్తాం అన్నట్టు. దీని సరౌండింగ్ అబ్జర్వ్ చేయండి. సో దీని సరౌండింగ్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి సీన్స్ కనపడుతున్నాయి. వీటిలలో వచ్చేసి మనకి ఫిషింగ్, ఫార్మింగ్, రైట్, డాన్సింగ్, ఎనిమల్స్, ట్రీస్, ఫెస్టివల్స్ ఇవన్నీ కనపడతాయి అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఈ థీమ్స్ ఉంటాయి అన్నట్టు, రైట్. అండ్ అట్ సేమ్ టైమ్ గాడెసెస్ వచ్చేసి సో మనకి ఎక్కువ డిపెక్షన్ ఏముంది అంటే సో గాడెసెస్ వచ్చేసి ఏంటంటే పాలాగట. సో పాలాగట వచ్చేసి ఏంటంటే గాడెసెస్. సో ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే గాడెసెస్ ఆఫ్ ఫర్టిలిటీకి, సో ఫర్టిలిటీని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మేల్ గాడ్స్ వచ్చేసి ఏంటంటే స్పిరిట్. సో మేల్ గాడ్ వచ్చేసి ఏంటంటే స్పిరిట్ హూ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫామ్ లో ఉంటుంది అన్నట్టు మనకి చెప్పడం జరుగుతున్నట్టు. అండ్ ఈ పెయింటింగ్ లో వచ్చేసి ఏంటంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే జామెట్రిక్ షేప్స్ వాడుతున్నారు అన్నట్టు. ఆ షేప్స్ వచ్చేసి ఏంటంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్. సో ఈ షేప్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు అన్నట్టు, రైట్. ఒకసారి ఇక్కడ గమనిస్తే ఎందుకు సర్కిల్, ట్రయాంగులర్, స్క్వేర్ ని యూజ్ చేస్తున్నారు అంటే ఇవి నేచర్ నుంచి తీసుకున్నట్టు, రైట్. సో ఎగ్జాంపుల్ గమనిస్తే మనకి సర్కిల్ వచ్చేసి ఏంది, సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సన్ అండ్ మూన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. అండ్ ట్రయాంగులర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో మౌంటైన్ మనకి ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది అండ్ కోనికల్ ట్రీస్ వచ్చేసి కూడా ఏంటంటే ట్రయాంగులర్ లో రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ స్క్వేర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పీస్ ఆఫ్ ల్యాండ్ ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు, రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ వర్లీ ఆర్ట్ వచ్చేసి కాటన్ మీద పెయింట్ చేయరు, మరి దేని మీద చేస్తారు, వాల్ మీద చేస్తారు అన్నట్టు. అయితే ఈ వాల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏంటి అంటే రెడ్ ఆక్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒకసారి ఈ డయాగ్రామ్ గమనిస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత వచ్చేసి ఎట్లా ఉంది, సో రెడ్ ఆర్కీ పెయింట్ లో యూజ్ చేస్తారు అన్నట్టు, రైట్. రెడ్ ఆక్రీ పెయింటింగ్. అండ్ ఇది ఎలా తయారు చేస్తారు అంటే ఇది మిక్సర్ ఆఫ్ మడ్, బ్రాంచెస్ అండ్ కౌ డంక్. ఈ 3 మెటీరియల్స్ యూజ్ చేసి ఏం చేస్తారు అంటే రెడ్ ఆక్రీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఒకసారి పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తే పెయింటింగ్ వచ్చేసి ఓన్లీ వైట్ పిగ్మెంట్ మాత్రమే యూజ్ చేస్తారు, ఓకే. ఓన్లీ వైట్ పిగ్మెంట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ వైట్ పిగ్మెంట్ ని ఎలా తయారు చేస్తారు అంటే గమ్ అండ్ రైస్ పౌడర్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఈ వైట్ పిగ్మెంట్ వస్తుంది అన్నట్టు. ఈవెన్ డయాగ్రామ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసేమో రెడ్ కలర్ లో ఉంది, వేసిన డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయండి వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తారు అన్నట్టు, రైట్. ఇది సో వర్లీ పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ అన్నట్టు, రైట్. అండ్ ఈ వర్లీ పెయింటింగ్ వచ్చేసి వర్లీ ట్రైబ్ చేస్తారని చెప్పారు కదా ఈ ఆర్ట్ వేసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే నార్త్ సహాద్రి రేంజ్ లో వీళ్ళు మహారాష్ట్రలో ఉంటారు అన్నట్టు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ద వర్లీ పెయింటింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ a type of Indian folk painting practiced in the state of Madhya Pradesh, India. And second one వచ్చేసి the ritualistic painting has a central motive of chauk or chaukat. And third one వచ్చేసి this is made using set of geometric shapes, a circle, triangle and a square. And fourth one వచ్చేసి ఏంటంటే the painting only red pigment used, right. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంది, ఈ ఇండియన్ ఫోక్ పెయింటింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుండ్రు, మహారాష్ట్రలో, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్, రైట్. సెకండ్ వన్ వచ్చేసి ద రిచువలిస్టిక్ పెయింటింగ్ సెంట్రల్ మోటివ్ వచ్చేసి ఏంది చౌక్ ఆర్ చౌకత్, రైట్. సో దీన్ని మనం పిలుస్తాం చౌక్ ఆర్ చౌకత్ అని పిలుస్తాం, రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంది దిస్ ఈజ్ మేడ్ యూజింగ్ జామెట్రిక్ షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్.
సో ఈవెన్ ఈ డయాగ్రామ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్స్ అని అబ్జర్వ్ చేస్తే ఏముంటాయి, సో ఓన్లీ సర్కిల్, ట్రయాంగులర్ అండ్ స్క్వేర్ మాత్రమే యూజ్ చేస్తారు. రైట్, థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్. అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఫర్ పెయింటింగ్ ఓన్లీ రెడ్ పిగ్మెంట్ యూజ్డ్. మనం పెయింటింగ్ ఏం యూజ్ చేస్తాము, వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్, బట్ ఇక్కడ వచ్చేసి ఏంది, డయాగ్రామ్స్ వచ్చేసి మనకి ఏమి యూజ్ చేస్తాం, వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తాం. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏంది, రాంగ్. సో ఇయర్ ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్, ఓన్లీ సెకండ్ అండ్ 3 ఇస్ రైట్. సో ఇయర్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ డి. సో ఇయర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద వర్లీ పెయింటింగ్. ఫస్ట్ వన్, it is a form of tribal art mostly created by tribal people from the North Sahyadri range in Maharashtra. So Maharashtra wale kada, first statement is correct. Second one, these painted on the base of cotton canvas with paint made from natural vegetable dyes. So ఇది కాటన్ మీద కాదు కదా, వాల్ మీద పెయింట్ చేస్తారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంది, సో ఇయర్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. రైట్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. రైట్, నెక్స్ట్, సో ఇది ఫస్ట్ ఆర్టికల్. నా సెకండ్ ఆర్టికల్ చూద్దాం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 5 హైకోర్టులకి చీఫ్ జస్టిస్ ని సిఫారసు చేసిన కొలీజియం. రైట్, సో ఎక్కడెక్కడ అండి 5 కోర్టులు వచ్చేసి, ఒకటి రాజస్థాన్ హైకోర్ట్, సెకండ్ వన్ పంజాబ్ హర్యానా, థర్డ్ వన్ వచ్చేసి గౌహతి, ఫోర్త్ వన్ వచ్చేసి అలహాబాద్ హైకోర్ట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసింది జార్ఖండ్ హైకోర్టు. రైట్, సో 5 కోర్టులలో వచ్చేసి చీఫ్ జస్టిస్ ని నియమించాలని ఒక సిఫారసుని కొలీజియం ఏం చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. అందుకు కానీ ఇది న్యూస్ లో ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అసలు కొలీజియం అంటే ఏంటి చూద్దాం. కొలీజియం అంటే ఏంటంటే సుప్రీం కోర్టులో ఎవరు ఉంటారండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే నలుగురు అత్యంత సీనియర్ జడ్జిలు. రైట్, నలుగురు అత్యంత సీనియర్ జడ్జిలు. ఈ 5గురిని కలిపే ప్రధాన న్యాయమూర్తి అండ్ నలుగురు అత్యంత సీనియర్ జడ్జిని కలిపి మనం ఏమని పిలుస్తాం అంటే కొలీజియం అని పిలుస్తాం. మరి ఈ కొలీజియం ఏం సిఫారసులు చేస్తుంది, ఈ కొలీజియం వచ్చేసి ఏం సిఫారసులు చేస్తుంది అంటే జడ్జిల నియామకము అండ్ జడ్జిల బదిలీల మీద సిఫారసు చేస్తుంది అన్నట్టు. మరి ఈ సిఫారసు ఎవరికి పంపుతుంది, సో కొలీజియం ఏదైతే సిఫారసు చేస్తుందో చేసిన సిఫారసును వచ్చేసి ప్రభుత్వానికి పంపిస్తుంది అన్నట్టు. సో ఎవరికి, సో న్యాయమంత్రికి పంపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసింది ప్రధానమంత్రికి కూడా వెళ్తుంది అన్నట్టు. అప్పుడు ఈ వ్యక్తుల నియామకం పైన ప్రధానమంత్రి ఏం చేస్తారు అంటే రాష్ట్రపతికి సలహా ఇస్తాడు అన్నట్టు. ఈ సలహా బేస్ చేసుకొని రాష్ట్రపతి కార్యాలయం వచ్చేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అన్నట్టు. రైట్, సో విడుదల చేసిన తర్వాతనే జడ్జిలు నియమితులు అవుతారు అన్నట్టు. రైట్, మరో క్వశ్చన్ వచ్చేసి మరి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎవరు ఈ 5 సభ్యుల అనుమతి లేకుండా చేయొచ్చు అంటే చేయడానికి కుదరదు. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కానీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో కానీ 2 సీనియర్ జడ్జిలు. రైట్, సో ఇయర్ 2 సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. సో అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తికి స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు లేదు. ఓకే, ఇక్కడ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలో ఉన్న 4 న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి. సంప్రదింపుల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదు అనుకుందాం. అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫారసుల్ని భారత ప్రభుత్వము కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు సపోజ్ కొలీజియం వచ్చేసి ఈ వీళ్ళని ప్రధాన న్యాయమూర్తులుగా హైకోర్టులో నియమించాలని సిఫారసు చేసింది అనుకుందాం. మరి ఆ పేర్లనే ప్రభుత్వం అనుమతించవచ్చా, సో లేక వాటిని రిటర్న్ పంపొచ్చు అంటే సో వన్ టైం మాత్రం పునర్పరిశీలనకి పంపించవచ్చు. అంటే కొలీజియం ఏదైతే సిఫారసు చేస్తుందో న్యాయమూర్తుల పేరుని ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే పరిశీలన కోసం వెనుక పంపొచ్చు. మరి మళ్ళీ అదే పేర్లను కొలీజియం వచ్చేసి వాళ్ళకి పంపింది అనుకుందాం సిఫారసు, అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలి, కంపల్సరిగా వాళ్ళని ఆ అభ్యర్థులను మాత్రమే నియమించాలి. సో ఇది కొలీజియం వ్యవస్థ అన్నట్టు. రైట్, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కింది ప్రకటనలను పరిగణించండి. సో కొలీజియం సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని నియమిస్తారు. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే అండి. సెకండ్ వన్ వచ్చేసి కొలీజియం నియామకం కోసం చేసిన సిఫారసును రాష్ట్రపతి పునర్పరిశీలన కోసం వెనుకకు పంపలేరు. సో పునర్పరిశీలన కోసం రాష్ట్రపతి 1 టైం మాత్రం పంపించచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఇందులో వచ్చేసి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్, ఇది సెకండ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ కి ఒకసారి వెళ్దాం. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే భూతాపం సెగలు పొగలు.
రైట్. అయితే మీకు తెలుసు కదండి, ఐక్యరాజ్య సమితి వచ్చేసి ఒక ప్యారిస్ ఒప్పందం చేశారు. ఈ ప్యారిస్ ఒప్పందంలో ఏమని లక్ష్యం పెట్టుకోరు అంటే భూతాపం వచ్చేసి ఓకే, భూతాపం సగటును ఏం చేయాలంటే 1.5 డిగ్రీ సెల్సియస్ కే పరిమితం చేయాలన్నట్టు పెట్టుకోరు అన్నట్టు. అట్ సేమ్ టైమ్ ఈ ప్యారిస్ ఒప్పందం వల్ల కూడా 2030 నాటికి వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరిత గృహ వాయు ఉద్గారాలను 43%కి తగ్గుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక నివేదిక రిలీజ్ చేసింది ఐక్యరాజ్య సమితి నివేదిక 2022లో ఏమని చెప్తుంది అంటే కర్బన ఉద్గార విడుదల వచ్చేసి ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్న విషయాన్ని కూడా చెప్పింది. చైనా వచ్చేసి ఏంటంటే అత్యధిక కర్బన ఉద్గారాలను రిలీజ్ చేస్తుంది అన్నట్టు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఎవరు ఉన్నారు అంటే అమెరికా, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి భారత్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి ఐరోపా సమైక్యం ఉందన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏమైతుంది అంటే భూతాపం ఇంక్రీజ్ అవుతుంది, మీన్స్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో భూతాపం ఇంక్రీజ్ అవుతుందో దానివల్ల ఏమైతుందంటే గ్లేషియర్స్ కరిగిపోతాయి. సో ఎప్పుడైతే గ్లేషియర్స్ కరిగిపోతాయో అప్పుడు సముద్ర మట్టాలు పెరిగిపోయే ఛాన్స్ ఉంది అన్నట్టు. రైట్. అండ్ అట్ సేమ్ టైమ్ సో మనకి వాతావరణ మార్పుల పైన ఐక్యరాజ్య సమితి అంతర ప్రభుత్వ సంఘం 2021 ఏమని పేర్కొంది అంటే 2100 నాటికి సముద్ర మట్టాలు 40 నుంచి 63 సెంటీమీటర్లు పెరుగుతుంది అని చెప్తున్నారు. మరి దీనివల్ల ఏ దేశాలకు ఎఫెక్ట్ ఉంది అంటే సో మాల్దీవులకి, బంగ్లాదేశ్, భారత్ అలానే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలకు కూడా జలమయ ఆస్కారం ఉందన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఈ ఆర్టికల్ ఏమని చెప్తున్నారు అంటే ఆథర్ ఏమని చెప్తున్నాడు అంటే ప్యారిస్ ఒప్పంద లక్ష్యం అనేది వైఫల్యమైంది అని చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఈ సంవత్సరం 2023లో నవంబర్ లో 2 రోజులు 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందన్నట్టు. మనం ఏమనుకున్నాము 1.5 సెల్సియస్ డిగ్రీకి కట్టడి చేయాలని అనుకున్నాం అన్నట్టు. రైట్. సో మనకి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే సో 2 సెల్సియస్ డిగ్రీ పెరిగింది అన్నట్టు. 2 డిగ్రీ సెల్సియస్ అనేది పెరిగింది అన్నట్టు. అందువల్ల ఏమని చెప్తున్నారంటే ఈ ఆథర్ వచ్చేసి ప్యారిస్ ఒప్పంద లక్ష్యం అనేది వైఫల్యం చెందింది అన్నట్టు ఈ ఆర్టికల్ కూడా పేర్కొన్నారు అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ప్రపంచ వాతావరణ సంస్థ, ఈ ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఏమంటుంది అంటే 2023 అత్యంత వెచ్చని సంవత్సరం అని కూడా చెప్తుంది అన్నట్టు. రైట్. ఇక్కడ కూడా మరొక విషయాలు ఏం చెప్తున్నాడంటే 1850-1900 సంవత్సరం మధ్య కాలంలో వచ్చేసి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కన్నా 2013-2022 మధ్య కాలంలో వచ్చేసి ఏదైతే నమోదైన సగటు ఉష్ణోగ్రత ఉంది కదా అది ఎంతకు పెరిగింది అంటే 1.15 సెల్సియస్ డిగ్రీకి పెరిగిందని చెప్తున్నారు ఎవరు ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. మరొక విషయం ఏం చెప్తుంది అంటే 1950-1980 మధ్య కాలంతో పోలిస్తే 2016లో కూడా సగటు ఉష్ణోగ్రత వచ్చేసి 1.02 డిగ్రీ సెల్సియస్ పెరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పెరగడం జరిగింది. మరి ఈ భూతాపాన్ని ఎలా కట్టడి చేయాలి? ఈ భూతాపాన్ని ఎలా కట్టడి చేయాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పెట్రోలు, డీజిల్, బొగ్గు ఇవి వచ్చేసింది శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాల వాడకాన్ని ఏం చేయాలి? తగ్గియాలి అని చెప్తున్నాడు. సెకండ్ వన్ ఏమని చెప్తున్నాడంటే సౌర పవన పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని కూడా పెంచాలి అన్నట్టు కూడా మాట్లాడుతుంది. అండ్ థర్డ్ వన్ ఏమని చెప్తున్నాడు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీన్స్ విద్యుత్ వాహనాల వినియోగం కూడా పెంచాలి అని అంటున్నాడు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అడవుల క్షీణతను కూడా నివారించాలి అని చెప్తున్నాడు. అండ్ కారుచిచ్చుల వల్ల అడవులు ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని సో పునరుద్ధరించే చర్యలు కూడా తీసుకోవాలన్నట్టు కూడా చెప్తున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ కర్బన ఉద్గారాలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు కూడా విధి విధానాలు రూపొందించి ఆ విధి విధానాలు సమర్థవంతం కూడా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్తున్నారు. అండ్ అట్ సేమ్ టైం ప్రజలు కూడా ఏం చేయాలి అంటే పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించాలి. రైట్. అండ్ ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే సమాజంలో విస్తృత అవగాహన కల్పించేటట్టు కూడా ప్రభుత్వంపై బాధ్యత ఉందన్నట్టు. ఎందుకు అంటే రాబోయే తరాలకు వచ్చేసి స్థిరమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సలసల బియ్యం ధరలు. సో మీకు తెలుసుకండి ఈసారి వచ్చేసి బియ్యం ధరలు చాలా పెరిగిపోయినాయి. రైట్. అయితే ఇప్పుడు రిటైల్ షాప్ లో చూస్తే రైట్ మీన్స్ దాన్ని మనం ఏమని పిలుస్తాం చిల్లర దుకాణం. ఈ చిల్లర దుకాణంలో వచ్చేసి 1 kg రైస్ వచ్చేసి ఎంత పెరిగింది అంటే 14% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో దీన్ని కట్టడి చేయడం కోసము భారత ప్రభుత్వము ఏం చేసిందంటే భారత్ రైస్ అనే ఒక పేరుతోని సో 25 రూపాయలకి కేజీ బియ్యం ఇవ్వాలి అన్నట్టు సో ప్రపోజల్ కూడా
ఉంది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి 2018 2022లో చూసుకుంటే 2018 to 2022 మధ్యలో వచ్చేసి భారత్ వచ్చేసి ఏంటి అంటే అతిపెద్ద ఎగుమతిదారుడు అన్నట్టు, రైట్. అండ్ బట్ ఈసారి ఏమైంది అంటే భారత ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే బాస్మతి ఇతర నూకల బియ్యాన్ని ఎగుమతిని ఏం చేసింది అంటే నిషేధించింది అన్నట్టు. ఎందుకు అంటే సో ఇక్కడ ధరల నియంత్రణ మీన్స్ ధరలు పెరుగుతున్నాయి అన్నట్టు, ఆ ధరల్ని నియంత్రించడానికి అండ్ పంట లభ్యత కూడా ఈసారి తక్కువ ఉంది అండ్ వాతావరణ పరిస్థితులు కూడా సరిగా లేవన్నట్టు. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బాస్మతి ఇతర నూకల బియ్య ఎగుమతిని కేంద్రం అనేది నిషేధించింది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ ధాన్య మండలి ప్రకారం ఏంటి అంటే థాయిలాండ్ లో బియ్యం చూస్తే ప్రస్తుతము 38% పెరిగింది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. అదే విధంగా వచ్చేసి వియత్నాం లో కూడా వచ్చేసి ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి 44% పెరిగింది అన్నట్టు. అయితే ఈసారి ఏంటంటే భారత్ వచ్చేసి ఈ ఎక్స్పోర్ట్ ని నిషేధించడం వల్ల ప్రపంచ విపణిలో బియ్యం సరఫరా ఏమైపోయిందంటే 1.6 కోట్ల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడుతుంది అన్నట్టు అంతర్జాతీయ ధాన్య మండలి చెప్తుంది అన్నట్టు, రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి ఈ సంవత్సరము దిగుబడి కూడా తగ్గింది అన్నట్టు. ఎందుకు ఈ దిగుబడి తగ్గింది అంటే వరి విస్తరణ ఉంది బట్ అట్ సేమ్ టైం తక్కువ వర్షపాతం వచ్చింది అన్నట్టు, ఇది ఒక పరిస్థితి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి సార్ అండ్ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉన్నాయి అండ్ వర్షపాతం కూడా వచ్చేసి ఏంటంటే అస్థిరంగా ఉంది అండ్ అట్ సేమ్ టైం భూసారం కూడా తగ్గిపోయింది అన్నట్టు, నేల కోత కూడా పెరిగిందని చెప్పొచ్చు, తెగుళ్ళ బెడద కూడా పెరిగింది అన్నట్టు అండ్ రసాయన ఎరువుల వాడకం కూడా పెరిగింది. దీనివల్ల ఏమైపోయిందంటే నేల స్వభావం దెబ్బతిన్నది అన్నట్టు, అందుకే దిగుబడి కూడా సో తగ్గిపోయింది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం ఏంటి అంటే ఖరీఫ్ లో వచ్చేసి బియ్యం ఉత్పత్తి ఎంత జరిగింది అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 11.05 కోట్ల మెట్రిక్ టన్స్ ఉండేనట్టు. మరి ఈ ఏడాది వచ్చేసి ఎంత 10.63 కోట్ల మెట్రిక్ టన్స్ అన్నట్టు. అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఖరీఫ్ లో వచ్చేసి బియ్యం ఉత్పత్తి తగ్గింది అని చెప్తున్నారు. అండ్ అట్ సేమ్ టైం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏమని చెప్తుందంటే మనకి 2030 నాటికి వచ్చేసి మన ప్రజల ఆహార డిమాండ్ నెరవేర్చాలి అంటే 12 కోట్ల మెట్రిక్ టన్స్ కూడా ఉత్పత్తి చేయాల్సింది డిమాండ్ కూడా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ 2050 నాటికి ఎంత కావాల్సి వస్తుంది అంటే 13.73 మెట్రిక్ టన్స్ కావాలని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మన సో ఏమైంది ఉత్పత్తిని పెంచాలి, ఉత్పాదకతని పెంచాలన్నట్టు. ఉత్పాదకతను పెంచాలంటే ఏంది అధిక దిగుబడి నుంచే వంగడాలని సృష్టించాలి ఫస్ట్ వన్. రెండవది వచ్చేసి ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలను కూడా మెరుగుపరచాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వ్యవసాయంలో వచ్చేసి ఆధునిక సాగు పద్ధతిని ప్రోత్సహించాలని. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే ఉత్పాదకత పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే అంతరిక్ష ఆర్థికం అవకాశాల స్వర్గం అని చెప్తున్నారు. అయితే మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2020లో వచ్చేసి అంతరిక్ష రంగంలో ఏం చేసింది అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏంది ఆ రిఫార్మ్స్ అంటే ఏంటంటే అంతరిక్ష ప్రస్థానంలో కూడా ప్రైవేటు సంస్థలు కూడా తగిన స్థానం కల్పించాలన్నట్టు కూడా ఈ అంతరిక్ష రంగం సంస్కరణలో పేర్కొనడం జరిగింది అన్నట్టు. ఒకసారి ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎంత ఉంది అంటే 40,000 కోట్ల డాలర్లు ఉందన్నట్టు. మరి భారత్ వాటా ఎంత ఉంది అంటే ప్రస్తుతం వచ్చేసి 2% ఉందన్నట్టు. అండ్ లక్ష్యం ఏం పెట్టుకుంది అంటే 10% రీచ్ కావాలన్నట్టు కూడా లక్ష్యం పెంచుకుంది అన్నట్టు. అయితే ఈ అంతరిక్షంలో వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ఒకటి ఉపగ్రహ వాహక నౌకలు అంటే రాకెట్స్, రెండోది వచ్చేసి అన్నట్టు ఉపగ్రహాలు అన్నట్టు. అయితే ఇప్పుడు ఉపగ్రహ వాహక నౌకలు అంటే ఏంటండి లైక్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, రైట్. సో ఇవి ఈ వెహికల్స్ అన్నట్టు లాంచింగ్ వెహికల్స్, రైట్. ఈ లాంచింగ్ వెహికల్స్ లో వాడే పరికరాలు ఉంటాయి కదా, ఈ పరికరాలు 90% పరికరాలు వచ్చేసి ఎవరు తయారు చేస్తున్నారంటే ప్రైవేట్ సంస్థలే తయారు చేస్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈవెన్ కొన్ని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి లైక్ సర్క్యూట్, అగ్నికుల్ అనే. సో ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే రాకెట్లు తయారు చేస్తున్నట్టు. అండ్ ఉపగ్రహాలు గమనిస్తారు. ఉపగ్రహాలు ఏంటంటే మనకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి, భూ పరిశీలన ఉపగ్రహాలు, వాతావరణాన్ని అధ్యయనం చేసే ఉపగ్రహాలు, అలానే నావిక్ విజ్ఞాన ఉపగ్రహాలు ఉన్నాయన్నట్టు. అయితే ఈ ఉపగ్రహాల తయారీలో వచ్చేసి సో ఇందులో వాడే పరికరాలు ఉన్నాయి కదా 55% పరికరాలు వచ్చేసి ప్రైవేటు సంస్థలే తయారు చేస్తున్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అనంత్ టెక్నాలజీస్, సో గెలాక్స్ ఐ, ధ్రువ స్పేస్,
పిక్సెల్, స్పేస్ కిడ్స్ ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఉపగ్రహాలు తయారు చేస్తున్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేసి ఏమని నిర్ణయం తీసుకుంది అంటే ఇస్రోలో ఏదైతే మౌలిక సౌకర్యాలు ఉన్నాయో ఆ మౌలిక సౌకర్యాలు వచ్చేసి ప్రైవేట్ రంగానికి కూడా అందుబాటులో తీసుకురావాలన్నట్టు కూడా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అందుకు గాను 300 కంపెనీలు కూడా ఆ మౌలిక సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపించాయన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్పేస్ అనే ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇన్స్పేస్ అంటే ఏంటంటే భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక సాధికార కేంద్రం అన్నట్టు. రైట్, ఈ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో వచ్చేసి ప్రైవేటు సంస్థల పాత్రని ప్రోత్సహించాలి, పెంపొందించాలన్నదే ఇన్స్పేస్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఉంది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే అంతరిక్ష వాణిజ్య రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఇస్రో కొత్త సాంకేతికాలను అలానే గ్రహాంతర పరిశోధనలు ఈ కార్యక్రమాలపైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి దృష్టి పెడుతుంది అన్నట్టు. అదేవిధంగా మనకి అంతర్జాతీయ విపణిలో గమనిస్తే కమ్యూనికేషన్ సేవలు ఎంత ఉంది వాటా అంటే 30 to 40% ఉంది. నావిగేషన్ సేవలు వచ్చేసి 20% ఉంది. అండ్ భూ పరిశీలన సేవలు వచ్చేసి 15% ఉంది అన్నట్టు. రైట్, అండ్ ఈ అంతరిక్షంలో మన ఆర్థిక వాటా పెరగాలి అంటే 2 నుంచి 10% పెరగాలంటే FDIs కూడా అలో చేయాలి. మీన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా మనం భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ సంస్థలను కూడా ఈ అంతరిక్ష ఆర్థికంలోకి తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఈ ప్రైవేటు సంస్థలకు కూడా వచ్చేసి బీమా అవకాశాలు కల్పించడము, నైపుణ్య అభివృద్ధి పథకాలు అందించడము, అదేవిధంగా విద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య సహకారాలు పెంపొందించడము, అంతరిక్ష చట్టాలపైన అవగాహన కల్పించడము, అన్ని స్థాయిలలో అంతరిక్ష పరిజ్ఞానము, సాంకేతికను ఆసక్తిని పెంచడము అండ్ అంతరిక్ష రంగంలో ప్రోత్సహించే పథకాలను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఫోక్సో బాధితులకి ప్రభుత్వ సహాయకులు రైట్ నియమించాలి అన్నట్టు NCPCR చెప్పింది. ఫోక్సో అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. రైట్, అయితే ఇది బాధితులకి ప్రభుత్వ సహాయకులు నియమించాలన్నట్టు NCPCR చెప్పింది. అండ్ దానికి ముసాయిదా నిబంధనలు కూడా విడుదల చేసింది. NCPCR అంటే ఒకసారి చూద్దాం. NCPCR అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అన్నట్టు. రైట్, దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే తెలుగులో జాతీయ బాలల హక్కుల కమిషన్ అని పిలుస్తున్నట్టు. అయితే ఇది ఎలా ఏర్పాటు చేశారు అంటే బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 ప్రకారము మార్చ్ 2007 లో వచ్చేసి NCPCR ని ఏర్పాటు చేశారు. మరి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా అంటే ఇది వచ్చేసి NCPCR వచ్చేసి చట్టపరమైన సంస్థ, అంటే ఇది ఓన్లీ స్టాట్యుటరీ బాడీ అన్నట్టు. అండ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే 0 to 18 సంవత్సరాల లోపు ఉన్న బాలలకు రక్షణ కల్పిస్తుంది అన్నట్టు. ప్రస్తుతం ఈ వయసు వచ్చేసి ఏం చేశారంటే 16 సంవత్సరాలకు తగ్గించారు అన్నట్టు. ఇంతకుముందు వచ్చేసి ఎంత ఉండే 0 to 18 సంవత్సరాల లోపు ఉండే, ఇప్పుడు దాన్ని 0 to 16 సంవత్సరాలు తగ్గించారు. అయితే NCPCR ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నారు. ఈ NCPCR లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఒకరు వచ్చేసి ఏంటంటే చైర్మన్, ఇంకొకరు వచ్చేసి మెంబర్ సెక్రటరీ అండ్ 6 సభ్యులు ఉంటారు. మొత్తం వచ్చేసి టోటల్. అండ్ అట్ సేమ్ టైం ఇందులో వచ్చేసి కంపల్సరీ ఇద్దరు తప్పనిసరిగా మహిళలు ఉండాలి. ఇద్దరు వచ్చేసి తప్పనిసరిగా మహిళలు ఉండాలన్నట్టు. అండ్ ఈ మెంబర్స్ కి అర్హతలు ఏంటి అంటే వీళ్ళకి బాలల హక్కులు, బాలల చట్టాలు, ఆరోగ్యము, విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల సమస్యలపైన లోతైన అవగాహన ఉన్న వ్యక్తుల్నే సభ్యులుగా నియమిస్తారు అన్నట్టు. వీళ్ళ పదవి కాలం ఎంత? చైర్మన్ అండ్ సభ్యుల పదవి కాలం వచ్చేసి ఎంత అంటే 30 సంవత్సరాలు. అంటే ఇప్పుడు చైర్మన్ వచ్చేసి 65 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. ఏది ముందైతే అది ఫాలో అవుతారు. 65 సంవత్సరాల లేదా 3 సంవత్సరాలు వచ్చే పదవి కాలం వచ్చేసి మాక్సిమం 3 years అన్నట్టు. అండ్ సభ్యులు వచ్చేసి ఎంత వీళ్ళకు కూడా 3 years, కానీ 60 ఏళ్ళ వరకే మాత్రమే వీళ్ళు ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి మరి ఇందులో చైర్మన్, సెక్రటరీ అండ్ 6 సభ్యుల నియామకం ఎవరు చేస్తారో, తొలగింపు ఎవరు చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది, అలానే తొలగింపు చేస్తుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. రైట్,
సో ఇప్పుడు వచ్చేసి ఏంది, ఇక్కడ వచ్చేసి న్యూస్ లో ఏముంది అంటే ఈ నియామకం పైన ఎన్సిపిసిఆర్ వచ్చేసి ఏంటంటే ఒక ముసాయిదా నిబంధన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమని చెప్పిందంటే జిల్లా స్థాయిలో వచ్చేసి ఏంటంటే సహాయకుల్ని నియమించాలన్నట్టు చెప్పింది అన్నట్టు. రైట్. సో ఈ సహాయకులు వచ్చేసి ఏంటంటే బాధితులకి విచారణలో వచ్చేసి వాళ్ళకి సహాయం చేయాలి అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అట్ సేమ్ టైం ఆ బాధితులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా మనకు చెప్తుంది. అండ్ సెకండ్ వన్ ఏమని చెప్తుంది అంటే ప్రతి 5 బాధితులకు వచ్చేసి ఒక సహాయకుడిని నియమించాలని కూడా చెప్పింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ ఆ సహాయకుడు వచ్చేసి ఏం చేయాలంటే ప్రతి నెల చిన్నారుల పరిస్థితిని సమీక్షించి నివేదికలు కూడా ఇవ్వాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్. ఎవరికైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న వాళ్ళు వచ్చేసి సహాయకులుగా నియమించాలన్నట్టు చెప్తుంది. ఆ అర్హత కూడా వచ్చేసి ఏంటి అంటే ఈ సహాయక నిపుణులు వచ్చేసి ఏంటంటే సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ లో వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేయాలి లేదా పీజీ కంప్లీట్ చేయాలి అండ్ 3 years అనుభవం ఉండాలన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఈ సహాయక నిపుణులని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఒక ఉన్నత కమిటీ ఉంటుంది అన్నట్టు. ఆ ఉన్నత కమిటీలో వచ్చేసి ఏంటంటే జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి, కలెక్టర్, బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ అండ్ సబ్జెక్ట్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి ఎంపిక కమిటీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే సెలెక్ట్ చేసిన పర్సన్ యొక్క పదవి కాలం ఎంత అంటే ఆ సహాయకుని యొక్క పదవి కాలం వచ్చేసిందంటే 3 సంవత్సరాలు అన్నట్టు. ఒకవేళ ఇతని పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి పదవి కాలాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తారు అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఈ 0 to 18 years లోపున్న చిన్నపిల్లల లైంగిక వేధింపుల దోపిడి కానీ నెక్స్ట్ ఫోర్నోగ్రఫీ నుంచి కూడా రక్షించాలన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం అన్ని స్థాయిలలో వచ్చి కూడా సో న్యాయ సహాయం కూడా అందించే బాధ్యత కూడా ఎవరిపై ఉంటుంది అంటే ప్రభుత్వ సహాయకుల పైన బాధ్యత ఉంటుంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ ఈ ఫోక్సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే ఫోక్సో చట్టం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాధిత చిన్నారులు ఉంటారో వాళ్ళ సంరక్షణ, పునర్వాసము అండ్ న్యాయ సహాయం కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చేసి అందించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అండ్ వీళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతలు వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వ న్యాయ సహాయకులు ఉన్నారు కదా వీళ్ళు నిర్వహించాల్సిన విధులు వచ్చేసి ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే బాధితులైన పిల్లలు ఉంటారో వాళ్ళు సమాజం నుంచి తీవ్ర వివక్ష ఎదుర్కొంటారు అన్నట్టు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ నిపుణులైన సహాయకులు ఏం చేయాలి అంటే వాళ్ళకి రక్షణ కల్పించాలి, అన్ని విధాలకు కూడా వాళ్ళకి సహాయం అందించాలన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే మానసిక సమస్యలు ఉన్నా, భావోద్రేక సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడేటట్టు కూడా సహకారం అందించాల బాధ్యత కూడా వీళ్ళపైన ఉంది, నిపుణులైన సహాయకుల పైన. నెక్స్ట్ అవసరమైతే వీళ్ళకి పునర్వాసం కూడా కల్పించాలి అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ ఇప్పుడు చిన్నారి యొక్క గుర్తింపు కానీ అండ్ కుటుంబ ఇతర సమాచారం కానీ సో దాన్ని కూడా వచ్చేసి ఏంటంటే గోప్యంగా ఉంచాలి. రైట్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విద్య, ఆరోగ్య, ప్రజా పంపిణీ సర్వీసులు కూడా వీళ్ళకి అందించాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో జరుగుతుంది. ఒకవేళ బాధితుల్ని బెదిరించినా లేదా మభ్యపెట్టినా కూడా సో ఏం చేయాలి, పోలీసులకి ఫిర్యాదు చేయాలన్నట్టు. అదే విధంగా వచ్చేసి న్యాయస్థాన దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఎవరైతే సహాయకులు ఉన్నారో వాళ్ళ సేవలు సంతృప్తిగా లేవు అనుకోండి వాళ్ళని ఏం చేస్తారు, సేవల నుంచి కూడా తొలగిస్తారు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రామ్ ఉందన్నట్టు. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పరిశోధకుల్ని ప్రోత్సహిస్తుంది అన్నట్టు. అయితే ఈ కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రామ్ కి ఒక భారత మహిళా శాస్త్రవేత్త ఎంపికైంది అన్నట్టు. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే ప్రొఫెసర్ ఊర్వశి సిన్హా. రైట్. ఈ ప్రోగ్రామ్ కింద వచ్చేసి 8 సంవత్సరాలకి ఎంత అమౌంట్ వచ్చింది అంటే 66.6 కోట్లు గెలుచుకుంది అన్నట్టు. రైట్. ఈమె ఎవరు అంటే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ లో ఈమె ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అన్నట్టు. రైట్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఏటా November 25న మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం జరుగుతుంది అన్నట్టు. అయితే 2023 యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే యునైట్ ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వైలెన్స్ అగైన్స్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి ఐక్యరాజ్య సమితికి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఉందన్నట్టు. ఆ లక్ష్యం వచ్చేసి ఏంటంటే 5వ లక్ష్యం మనం గమనిస్తే అది 2030 నాటి వరకు సాధించాలన్నట్టు ఉందన్నట్టు. ఆ 2030 నాటి సాధించాల్సిన వచ్చిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం వచ్చేసి ఏంటంటే
లింగ సమానత్వం, బాలికలకు మహిళలకి సాధికారత కూడా పెంపొందించాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం వచ్చేసి అంతర్జాతీయ మహిళా శాంతి భద్రతల సూచి ఉంది 2023. ఈ సూచన ఏమని చెప్తుందంటే మహిళలకి న్యాయము, భద్రత, సాధికారత కల్పించడంలో భారత ఎన్నో స్థానం ఉంది అంటే 128వ స్థానంలో ఉందన్నట్టు. పాకిస్తాన్ వచ్చేసి ఏ స్థానంలో ఉందంటే 158, బంగ్లాదేశ్ వచ్చేసి 131, చైనా వచ్చేసి 82, శ్రీలంక వచ్చేసి 6th ప్లేస్ లో ఉందన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 3వ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి అంటే బ్యాంకాక్ లో జరిగినట్టు. ఎప్పుడు జరిగింది అంటే November 24th 3 రోజుల పాటు 2023లో జరిగింది అన్నట్టు. అయితే ఇందులో ఏమని చెప్తున్నారు అంటే అణిచివేత, వివక్షతను ప్రతిబింబించే హిందూయిజం పదాన్ని వదిలేసేయాలని చెప్తున్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ మరింత విస్తృతంగా, ఖచ్చితంగా మతసారాన్ని బోధించే హిందూ ధర్మ పదాలను అనుసరిద్దామన్నట్టు ఈ తీర్మానించింది అన్నట్టు. ఎవరు? WHC తీర్మానించింది. ఓకే, సో హిందూ ధర్మ అనే పదాలను అనుసరిద్దామని WHC తీర్మానించింది. ఏది త్యాజిద్దాం అంటుంది? అణిచివేత, వివక్షను ప్రతిబింబించే హిందూయిజాన్ని మాత్రం పదాన్ని వదిలేసేయాలన్నట్టు కూడా చెప్తున్నట్టు. రైట్, ఇవి ఈరోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.